అదే కాకుండా మీరు చూస్తే ఇంటికో ఉద్యోగం అన్నారు. ఉద్యోగం వచ్చిందా అని మీరు ఆలోచించాలి. అదే కాకుండా మీరు చూస్తే బంగారు తెలంగాణ అవుతుంది అని అన్నారు. మరి 10 సంవత్సరాలలో మీరు ఎంత మట్టుకు ఆర్థికంగా బలోపేతమైందో అనేది ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. మరి ఈ రోజు ఏం చేశాము, ఎట్లా ఆదాయం అవుతుంది అనేది కూడా మీరు ఆలోచించాలి. దాన్ని కూడా తప్పలేదు. 10 సంవత్సరాలలో లాభమైందా నష్టమైందా ఆలోచించాలి. ఈ 2 సంవత్సరాలలో మనకు జరిగిన లాభం ఏంటి కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇంతకుముందు చెప్పా, మహిళా సోదరులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల అత్తగారింటికి పోయి రావడానికో అమ్మగారింటికి పోయి రావడానికో లేదా ఏదన్నా దేవుడి దగ్గరికి ఏదైనా తీర్థం పోయి రావాలంటనో, అదే కాకుండా హన్మకొండకో వరంగల్కో ఏదైనా కొనుక్కుందానికి పోయేద్దాం రావడానికో, మరి అదేవిధంగా డాక్టర్ గ్రూప్ మహిళలు విజ్ఞాన యాత్రలు కూడా చేస్తున్నారు. మహిళలకు మీ ఎవరికి వాళ్ళు మనం ఎన్నిసార్లు బస్సు ఎక్కినాం, ఎన్నిసార్లు దిగినాం, మనకి ఎన్ని పైసలు మిగిలినాయని మనం ఆలోచించాలి. ఈ రెండోది వచ్చేసి వాళ్ళ ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాం. అంటే 200 యూనిట్లకు ఉచిత కరెంటు అంటే 1250 రూపాయలు అవుతాయి. కానీ సగమన్నా మనం లాభం అవుతుందా లేదా, అంటే మీకు 100 యూనిట్లన్నా వాడుతుందా లేదా, వాడితే దానికి వచ్చేది ఎంత 600 రూపాయల వరకు. అంటే సంవత్సరం మనం 12 నెలలు లెక్కేసుకుంటే 7200 రూపాయలు మీకు ఆదా అవుతున్నాయి. ఇవి మీకు ఆదాయ డబ్బులు. అదే కాకుండా ఇవాళ డాక్టర్ గ్రూప్ మహిళలు ఉన్నారు. పోరాబడి రుణమాఫీ అనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సార్లు చేసింది. ఆ అమౌంట్ కూడా మీకు ఆదా అయింది. అదే కాకుండా ఇవాళ